అమెరికాలో అద్భుతమైన చదువులు ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నిజమే. మరి ఇక్కడ చదువుకున్నటువంటి వాడికి అమెరికాలో ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి, ఇక్కడ చదువుకున్నవాడికి కెనడాలో ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి, ఇక్కడ చదువుకున్నటువంటి వాడికి విదేశాల్లో ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అంటే చదువు పరంగా మనం ఎక్కడా లోపం లేదు. కానీ ఆయన ఎందుకు వెళ్తున్నారు విదేశాలకి? ఇక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం సంపాదించాలంటే కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు, నానా తిప్పలు పడి అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలి. అదే అక్కడే చదివితే అక్కడ ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతో మన పిల్లల్ని అక్కడికి చదువుల రోజుల్లోనే అక్కడికి పంపించేస్తే ఆ తర్వాత ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నటువంటి కోణంలో కథ నడుస్తున్నటువంటి రోజులు. మనవాళ్ళు కొంచెం ముందు చూపు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి భారతీయులు ఆ విధంగా పంపిస్తున్నారు. అయితే క్రమంగా ఇలా పెరిగిపోతున్నటువంటి వాళ్ళ ఇంపాక్ట్ అమెరికా మీద, F1 వీసాల మీద, విద్యార్థి వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళకి వర్క్ పర్మిట్లు ఇస్తూ ఉంటారు. అంటే చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవడం. అక్కడ క్రమంగా చదువుకోవడం మానేసి ఉద్యోగాలు మాత్రమే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదా చదువుని పల్టీలు కొట్టేస్తూ తప్పుతూ కావాలని చెప్పేసి అక్కడే ఉండిపోతా నిదానంగా మంచి ఉద్యోగం వచ్చేటప్పుడు మాత్రమే పాస్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ ఇంపాక్ట్ అక్కడ వాళ్ళు గ్రహించారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు, ఈ వర్క్ పర్మిట్లు తీసేయండి, వాళ్ళు చదువుకోవడానికి వచ్చారంటే ఉట్టి చదువుకోవడం కోసం మాత్రమే, అంటే డబ్బులు మాత్రమే భారతదేశం నుంచి అక్కడికి రావాలి, ఈ వర్క్ పర్మిట్లు వద్దన్నటువంటి ఆందోళన ప్రారంభమైంది. అది అమెరికన్ విద్యార్థులే ప్రారంభించినటువంటి ఆందోళన. ఎందుకని వాళ్ళకి ఈ ఉద్యోగాలు పోతున్నాయి. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళకి 10,000 రూపాయలు వచ్చే చోట మన వాళ్ళు 2-3 వేల రూపాయలకి పనిచేస్తారు. కాబట్టి ఆ సదరు సంస్థలు మన వాళ్ళని పెట్టుకుంటున్నాయి, వాళ్ళని పక్కన పెడుతున్నాయి. దాంతో తమకు ఉద్యోగోపాధి అవకాశాలు కోల్పోతున్నామన్నటువంటి ఆవేదన ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రారంభించిన ఆందోళనని ట్రంప్ సర్కార్ రేపొద్దున ఏం చేస్తుందో చూడాలి.